ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జోవో మారిన్హో. వయసు 112 ఏళ్లు. బ్రెజిల్ కు చెందిన జోవో మారిన్హో నేటో ఓ 3 రోజుల క్రిందట ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కారు. దీనికి కారణం 112 ఏళ్ల జోవో ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యధిక వయసున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఈ విషయాన్ని ఆయన సహాయకురాలు చెప్పినప్పుడు నేను చాలా అందగాడిని కూడా అంటూ జోవో చమత్కరించారంట. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో జోవో పేరు చేరింది. బ్రిటన్ కు చెందిన 112 ఏళ్ల జాన్ టెన్నిస్ వుడ్ 2024 నవంబర్ 25న చనిపోవడంతో జోవో నేటో ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నమోదైంది. టోమికో ఇటుకా ప్రస్తుతం ప్రపంచంలోనే జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఆమె వయసు 116 ఏళ్లు. ఆమె 2024 ఆగస్టులో అతిపెద్ద వయోధికురాలిగా రికార్డులకు ఎక్కారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద వయస్కులుగా గుర్తింపు పొందిన స్త్రీ పురుషులిద్దరూ 100 ఏళ్లకు పైబడిన వారే. ప్రపంచమంతా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలేంటి అంటే అందరి ఆయుష్ పెరుగుతుందా? 100 ఏళ్లు దాటిన వారి జీవన రహస్యం ఏంటి? చిన్నవారు పెద్దలకు నమస్కారం పెట్టినప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇప్పుడు ఆ దీవెనలో నంబర్ను మార్చుకోవాలా? ఎందుకంటే 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం చాలా మంది బతుకుతున్నారు. 100 ఏళ్లు బతకటమే కష్టమైతే 100 ఏళ్ల తర్వాత కూడా జీవించడం ఇంకా కష్టం. అమెరికాలో 5 లక్షల్లో ఒకరు మాత్రమే 100 ఏళ్లు దాటి 110 ఏళ్ల వరకు జీవించారని బోస్టన్ యూనివర్సిటీ దీర్ఘకాల అధ్యయనం అంచనా వేసింది. 100 ఏళ్లకు పైగా జీవించిన అమెరికన్ల సంఖ్య 2010 వరకు 50,000కు పైగా ఉండగా 2020 నాటికి 80,000కు చేరిందని అమెరికా జనాభా లెక్కలు చెబుతున్నాయి. దీంతో 100 ఏళ్లకు పైబడి జీవించిన వారు సహజంగానే మనుషుల వయసుని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వృద్ధాప్యంలో అనేక మందికి వచ్చే సమస్యలను వారు అధిగమిస్తున్నారు కూడా. 100 ఏళ్లకు పైబడి జీవిస్తున్న వారు తమ వయసుకు తగ్గట్లుగా ఆరోగ్యంగా ఉంటున్నారు. నేటోకు దృష్టి సంబంధిత సమస్యలు తప్ప ఇతర అనారోగ్య సమస్యలేవి లేవు. ఆయనకు ఎలాంటి ఔషధాలు అవసరం లేదు. ఆయనకు తీవ్రమైన వ్యాధులున్న చరిత్ర కూడా లేదు. ఆయన వయసు 112 ఏళ్లు. నేటో ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నారని, ఆయనకు ఆల్కహాల్ అలవాటు కూడా లేదంట. 100 ఏళ్లకు పైబడి జీవించిన మిగతా వారు కూడా ఇంకా మెరుగైన జీవితం గడిపారు. ఫ్రాన్స్ లో 122 ఏళ్లు జీవించిన జీన్ కాల్మెంట్ 1997లో చనిపారు. 120 ఏళ్లు పైబడి జీవించిన వ్యక్తిగా ఆయన అధికారికంగా గుర్తింపు పొందారు. ఆయన ధూమపానం చేసేవారు, చాక్లెట్లు కూడా విపరీతంగా తినేవారట. నిండు 100 ఏళ్లు జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో మనుషుల ఆయుర్దాయాన్ని ఇంకా పెంచవచ్చా అనే విషయంపై శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఈ శతాబ్దం ముగిసే నాటికి మనిషి జీవితకాలం 125 నుండి 130 ఏళ్లకు చేరుకోవచ్చని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మనిషి బర్త్డే కేక్ మీద 130 కొవ్వొత్తుల్ని వెలిగించే రోజు వస్తుందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుత రికార్డ్ 2100 సంవత్సరం పూర్తయ్యే నాటికి బద్దలవచ్చు. అప్పటికెవరైనా 126, 128 లేదా 130 ఏళ్లు కూడా పూర్తి చేస్తారేమో. రానున్న కొన్ని దశాబ్దాలలో కాల్మెట్ రికార్డ్ బద్దలయ్యేందుకు 100% అవకాశం ఉందని, ఎవరో ఒకరు 127వ పుట్టినరోజు చేసుకునేందుకు 68% అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఎక్కువ కాలం జీవించిన డేటా ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో లాభపడేది మహిళలే. ఎందుకంటే 2024 డిసెంబర్ 9 నాటికి ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి ఉన్న 50 మంది మహిళలే. నేటో 54వ స్థానంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కువ కాలం జీవించడం అనే అంశం గురించి సైన్స్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య పెరుగుతుండటంతో జీవన ప్రమాణాల నాణ్యతను అర్థం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లల కంటే 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందనేది ఐక్యరాజ్య సమితి అంచనా. మనం ఎంతకాలం జీవిస్తామనేది ఇప్పుడు చర్చించాల్సిన ప్రశ్న కాదు. మన వయసు పెరగటాన్ని ఎలా ఆలస్యం చేయొచ్చు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా ఉండగలం అనేది ముఖ్యం. ఈ విధంగా వృద్ధాప్యాన్ని చేరుకోగలిగితే అలాంటి వారంతా అదృష్టవంతులే. అప్పుడు వృద్ధాప్యంలో కూడా బాధపడకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవితం గడపొచ్చు.